అందరికీ మరణాత దైవ సన్నిధి అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలండి. మరి ఈ దినము దేవుడు ఒక అద్భుతమైన అంశం ద్వారా మనందరితో మాట్లాడడానికి ఆశపడుతున్నారు. మరి కొద్ది సమయం మనందరం కూడా చక్కని దేవుని మాటలు విందాము. మరి ఈరోజు మన యొక్క అంశం ఏంటంటే యోసేపు గారు ఫలించడానికి గల 7 కారణాలు మనం తెలుసుకుందాం. యోసేపు గారు ఫలించడానికి గల 7 కారణాలు మనం తెలుసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం ధ్యానించుకున్నట్లయితే ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోసేపు ఫలించేడి కొమ్మ, ఊట యొద్ద ఫలించేడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. శరణుతుడా మౌనతుడా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిలబడిన నాలో ఏ గొప్పతనం లేదు, ఏ మంచితనం లేదేసయ్యా. నాలోని మానస్వరాన్ని మరుపరిచినైనా మీరే మీ దైవస్వరంతో సూటిగా తేటగా నీ బిడ్డలైన వారితో మాట్లాడండి. వినే చెవులను పరిశీలించే హృదయాల్ని మీరు దయచేయండి. నా నోట మీ మాట ఉంచండి. ఆత్మ చెప్పుచున్న మాటలు చెవి గలవాడు వినునని వాక్యం సెలవిస్తుంది. నన్ను నిలబెట్టుకుని ప్రభా తండ్రి నీ మాటల ద్వారా నీ బిడ్డలైన వారితో మాట్లాడండి. వినే చెవుల్ని బిడ్డలకి ఇవ్వండి ప్రభా. వినిన ప్రతి బిడ్డలు ప్రభా మాటలు యందు నడుచుకుని అనుసరించి నడిచే భాగ్యం దయచేయండి. మీరే నన్ను నిలబెట్టుకుని వాడుకోమని, నీ సహాయం అందరికీ దయచేయమని యేసునామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాతండి. ఈరోజు మన అంశం ఏంటంటే యోసేపు గారు ఫలించడానికి గల 7 కారణాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండంలో ఈ విధంగా రాయబడి ఉంది. యోసేపు ఫలించడి కొమ్మ, ఊట యొద్ద ఫలించడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించినని దేవుని వాక్యము అద్భుతంగా రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారి జీవితంలో చూసినట్లయితే యాకోబు అనే చెట్టుకి 12 కొమ్మలు ఉన్నాయి. అయితే ఆ 12 కొమ్మల్లో ఈ 11వ కొమ్మ వాడైన యోసేపు బహుగా ఫలించాడు, విస్తారంగా ఫలించారు. అలాగే ఆ ఫలం ఎలా ఉందంటే మరి గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. అంటే అంత ఫలభరితంగా దేవుడు ఈ యొక్క యోసేపు గారి జీవితాన్ని ఉంచడం జరిగింది. మరి యాకోబు గారికి 12 మంది కుమారులు ఉన్నప్పటికీ ఈ 11వ వాడైన ఈ యోసేపు గారిని దేవుడు ఫలించడానికి గల కారణాలు ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథంలో నుండి తెలుసుకుందాము. ఈరోజు మనం కూడా ఫలభరితమైన జీవితాలు మనందరం కూడా ఉండాలి. మనం ఫలించాలి, అనేక మందికి దీవెనకరంగా కూడా మన జీవితాలు ఉండాలి అని దేవుడు మన నుండి ఆశిస్తూ ఉన్నారు. మరి దేవుడు మనల్ని ఒక బీదవారిగా ఉండడానికి పిలవలేదు. మరి మనము ఒకరిని అడిగే స్థితిలో ఉండాలని కాదు, కానీ మనల్ని ఆయన దీనుడిగా ఉండి మరి మనం పొందాల్సిన శ్రమలన్నీ యేసే భరించి మనల్ని ఒక గొప్ప స్థితిలో ఉంచడానికి మన దేవుడు ఇష్టపడ్డారు. కాబట్టి ఈరోజు మనం కూడా ఫలభరితంగా అనేక మందికి దీవెనకరంగా ఉండాలంటే ఈ యోసేపు గారు ఫలించడానికి గల కారణాలు మనం కూడా ఈ దినం తెలుసుకోవాలి. యోసేపు గారు ఎట్టి జీవితాన్ని అయితే జీవించారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా చక్కగా అటువంటి జీవితాన్ని జీవించినట్లయితే యేసుప్రభువు వారు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని కూడా ఫలించేడి కొమ్మగా దేవుడు చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మొట్టమొదటిగా మరి యోసేపు గారు ఫలించడానికి గల మొదటి కారణం ఏంటంటే మరి ఆయనలో ఉన్న నమ్మకత్వము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోసేపు గారు ఫలించడానికి గల మొదటి కారణం ఏంటంటే ఆయన నమ్మకత్వం కలిగి జీవించారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనలో నమ్మకం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. మరి పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 39వ అధ్యాయం 6వ వచనంలో మనం చూసినట్లయితే అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించెను. మరి యోసేపుని అమ్మివేశారు తన అన్నలు, కానీ అయినప్పటికీ కూడా యోసేపు ప్రతి పనిలో నమ్మకంగా ఉండుట దేవుడు చూచి మరి దేవుడు అతను ఆశీర్వదించారు. ఎలా అంటే ఆ యజమానుని ఇంటిలోనే మొత్తం యజమానుడు చెప్పాడు, కలిగినదంతే నీకు అప్పగిస్తున్నాను, నువ్వే అధికారిగా ఉండాలని మరి యోసేపు గారికి మరి సైన్యాధిపతిగా ఉన్నటువంటి ఆ పోతిఫర్ అప్పగించడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు కూడా మనందరిలో ఒక నమ్మకత్వం అనేది ఉండాలి. ఈ యొక్క యోసేపు గారు ప్రతి విషయంలో కూడా ఆయన నమ్మకత్వం కలిగి జీవించారు. ఈరోజు మన జీవితాల్లో కూడా నమ్మకత్వం అనేది చాలా ప్రాముఖ్యము. మరి సామెతల గ్రంథంలో రాయబడి ఉంటుందండి, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అని. ఎవరైతే నమ్మకం కలిగి జీవిస్తారో అది ఉద్యోగంలో కావచ్చు, దేవుని పనిలో అవ్వచ్చు,
అవ్వచ్చు, లేకపోతే ఇంటి విషయంలో అవ్వచ్చు, ప్రతి విషయంలోనూ మనం నమ్మకం కలిగి జీవించాలి. చాలామంది దేవుని పనిలో నమ్మకం కలిగి జీవించరు, దేవుని పరిచర్యలో నమ్మకం కలిగి ఉండరు. నమ్మకత్వం అనేది మనలో చాలా ప్రాముఖ్యత. అలాగే జాబ్ చేస్తూ ఉంటారు, వాళ్ళ మేనేజర్లు చూడట్లేదు కాబట్టి నేను ఈ తప్పు చేయొచ్చు, ఈ దొంగతనం చేయొచ్చు, ఈ పాపం చేయొచ్చు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. మరి మనము నమ్మకత్వం కలిగి జీవించే వారిగా ఉండాలి. ఇప్పుడు మనకి అనుకోకుండా శాలరీ 10,000 పడాలనిపించుకుని మరి 15,000 పడిందంటే మనం ఏం చేస్తామండి, నమ్మకంగా మన మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఇలా నాకు 10 పడాలి కానీ 15 పడింది ఈ మంత్ అని చెప్తారండి ఎవరైనా? అయ్యో నాకు 15 పడింది ఎవరో చూడలేదు కదా అని మనం ఏం చేస్తాము, దాన్ని ఎవరికి తెలియకుండా మనం అనుకుంటూ దాచేసుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నారు మీలో నమ్మకత్వం అనేది ఉండాలి. మరి నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతుంది. అదే మనం నిజాయితీగా మనం వెళ్ళి చెప్పినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. యెహోవా ఇచ్చు ఆశీర్వాదము గొప్పది అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అట్టి ఆశీర్వాదం మనం అందరం పొందుకోగలుగుతాం. మరి దేవుడి దినం మనతో మాట్లాడుతూ ఉన్నారేమనంటే మనం నమ్మకత్వం కలిగి జీవించే వారిగా ఉండాలి. మరి సంఖ్యాకాండము 12వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, మోషే గారు దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత చక్కని సాక్ష్యం అండి. అటువంటి సాక్ష్యాన్ని మనం కూడా పొందుకోవాలి. దేవుని ఇల్లంతటిలో కూడా ఈ యొక్క మోషే గారు ఎలా ఉన్నారంట, చక్కని నమ్మకత్వం కలిగిన వ్యక్తిగా ఉన్నారు. ఈరోజు మనం కూడా అందుకే మోషే గారు అంత నమ్మకమైన వారిగా ఉన్నారు కాబట్టి దేవుడు ఎంతోమంది ఉండగా అతని ప్రజల్ని, దేవుని యొక్క ప్రజల్ని నడిపించే నాయకుడిగా కేవలం మోషే గారిని దేవుడు వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మీరు కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. మనమందరం మన జీవితంలో నమ్మకత్వం కలిగి జీవించినప్పుడు, నిజాయితీగా మనం ఉన్నప్పుడు, దేవుడు చూస్తున్నాడనే వ్యక్తులుగా మనం ఉన్నప్పుడు మరి దేవుడు తప్పకుండా నిండుగా దీవెనలు మన జీవితంలో ఇస్తారు. అలాగే ఫలభరితమైన జీవితాన్ని మన జీవితాన్ని ఉంచుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం అందరం కూడా నమ్మకమైన వారిగా ఉండాలి. మరి యేసుప్రభువారు ఒక ఉపమానం చెప్తూ ఈ విధంగా చెప్పారు. ఏమనంటే మరి యేసుప్రభువారు మరి ఒక వ్యక్తికి 5 తలాంతులు ఇచ్చారు. ఎన్ని తలాంతులు అండి? 5 తలాంతులు ఇచ్చారు. అయితే మరొక వ్యక్తికి మరి 2 తలాంతులు ఇవ్వడం జరిగింది. మరొక వ్యక్తికి 1 తలాంతు ఇవ్వడం జరిగింది. మరి యేసుప్రభువారు కొన్ని దినములైన తర్వాత మళ్ళీ వారి వద్దకు వచ్చినప్పుడు ఈ 5 తలాంతులు ఇచ్చిన వ్యక్తి మరొక 5 తలాంతులు కలిపి దేవునికి 10 తలాంతులు చూపించాడు. ఎందుకంటే యజమానునికి చెప్తున్నాడు ఏమనంటే, యజమానుడా నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చి ఉన్నావు, ఈ 5 తలాంతులతో నేను వ్యాపారం చేసి మరింత 5 తలాంతులు నేను చేశాను అని చెప్పి 10 తలాంతులను అప్పగించడం జరిగింది. అలాగే 2 తలాంతులు ఇచ్చిన ఆ యజమానుని చేతికి ఈ 2 తలాంతులు ఉన్నవాడు మరొక 2 తలాంతులు చేసి మొత్తం 4 తలాంతులు ఇవ్వడం జరిగింది. గల కారణం ఏంటంటే మరి యజమానుడా మీరు నాకు 2 ఇచ్చారు, నేను చక్కగా దాన్ని మరింత వృద్ధి చేసి మరొక 2 తలాంతులు చేసి 4 తలాంతులు నేను సంపాదించగలిగాను. అలాగే మరొకరికి దేవుడు 1 తలాంతు ఇచ్చారు. ఆ 1 తలాంతు ఇచ్చిన వాడు అయ్యో నా యజమానుడు ఏమంటారో, మరి ఇది పోగొడితే ఈ వ్యాపారం చేసి ఏమైనా నష్టం వస్తే ఏమవుతుందని చెప్పి మరి ఆ 1 తలాంతు గలవాడు మరి గొయ్యి తీసి దాన్ని కప్పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు చక్కని మాట రాయబడి ఉంటుంది. ఈ 5 తలాంతులు ఇచ్చిన వాడిని 2 తలాంతులు ఇచ్చిన వారు వాళ్ళు వృద్ధి చేసిన తలాంతులను బట్టి దేవుడు బలా మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా అని పిలవడం జరిగింది. ఈరోజు మనం కూడా దేవుడు ఇచ్చిన ప్రతి తలాంతులను మనం అభివృద్ధి చేసుకోవాలి. మరి 1 తలాంతు ఇచ్చినటువంటి ఈ దాసుని బలా చెడ్డ దాసుడా అనడం జరిగింది. ఎందుకంటే అతడు తన తలాంతులను ఎంత మాత్రం వృద్ధి చేసుకోలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు నమ్మకమైన వారిగా ఉండాలి. పరిచర్యలో నమ్మకంగా, దేవుని సేవలో నమ్మకంగా, అలాగే ఉద్యోగాలలో నమ్మకంగా, మీరు ఏ పని చేసినా అందులో నమ్మకత్వం కలిగి జీవించినప్పుడు మరి దేవుడు యోసేపు గారిని ఫలభరితంగా జీవితాన్ని ఉంచినట్లుగా ఈరోజు వాక్యం వింటున్న మీ అందరి జీవితాన్ని కూడా యేసుప్రభువారు మిమ్మల్ని కూడా ఫలించడి కొమ్మగా, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా దాని రొమ్మలు గోడ మీదకి వ్యాపించును అంటే అటువంటి ఆశీర్వాదాన్ని మీ అందరి జీవితంలో కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నమ్మినట్లయితే మనందరం కూడా ఈ దినం నుంచి నమ్మకమైన జీవితాలని జీవిద్దాము, నమ్మకమైన వారిగా మనం ఉందాము. అటు ఆశీర్వాదం దేవుడు మనందరికీ అనుగ్రహిస్తారు. మరి రెండవదిగా యోసేపు గారు ఫలించడానికి గల రెండవ కారణం ఏంటంటే పవిత్రత.
ఏంటండి? రెండవ కారణము పవిత్రత. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా పవిత్రత కలిగి జీవించాలి. మరి వాక్యాన్ని చదువుకున్నట్లయితే ఆదికాండము 39వ అధ్యాయము 13వ వచనంలో దేవుని వాక్యం రాయబడి ఉంది. అతడు తన వస్త్రములను ఆమె చేతిలో విడిచి అప్పగించుకుని పోవుట ఆమె చూచెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇక్కడ రాయబడి ఉంది, యోసేపు గారిని పోతిఫర్ భార్య పాపము చేయమన్నప్పుడు ఈ యొక్క యోసేపు గారు ఆ యొక్క పాపమునకు దూరంగా పారిపోతున్నారు. తన పవిత్రతను కాపాడుకుంటున్నారు. నేను ఎంత మాత్రం అటువంటి పాపం చేయను, ఎవరూ చూడకపోవచ్చు, కానీ నా దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయంతో ఇతను దూరంగా పరిగెత్తుకుంటూ మరి తన వస్త్రములను ఆమె చేతిలోనే విడిచిపెట్టి మరి యోసేపు గారు పవిత్రత కలిగి మరి తన పవిత్రతను కాపాడుకున్నటకు ఆయన పరుగులెత్తినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం అటు పవిత్రతను కలిగి జీవిస్తున్నామా? మరి పరిశుద్ధతగా మనం జీవిస్తున్నామా? మరి ఏదో ఒక పాపం రోజు మన జీవితాల్లో ఏదో ఒక చెడు చూడడం, ఏదో ఒక చెడు పని చేయడము, ఏదో ఒక చెడు మాటలు మాట్లాడడం. కొంతమంది నోరిప్పితే మరి చాలా బూతులు మాట్లాడుతూ ఉంటారు. చాలామంది ఫోన్లో చాలా చెడుని చూస్తూ ఉంటారు. మరి చాలామంది చెడు చోట్లకు వెళ్తూ ఉంటారు. మరి చాలామంది చెడు నడతలు, మరి చెడు అల్లరితో కూడిన ఆటపాటలు, చాలామంది చెడు గేమ్స్కి బానిస అయిపోతూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. మన పవిత్రతను మనం కాపాడుకోవాలి. ఎవరైతే నీతిగా యథార్థంగా జీవిస్తారో వారిని దేవుడు ఫలించే కొమ్మగా దేవుడు చేస్తాడు. వాళ్ళని దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచుతారు, దీవెనకరంగా ఉంచుతారని దేవుడి దినం మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు వాక్యం ద్వారా నేను మీ అందరికీ చెప్తున్న విషయం ఏంటంటే, మనం మన పవిత్రతను కాపాడుకోవాలి. అది ఎవరు చూడకపోవచ్చు, కానీ నా దేవుడు ఆయన ప్రతి స్థలమందు ప్రతి మనిషిని పరిశీలిస్తున్న దేవుడై ఉన్నారు. కాబట్టి నా దేవుడు నన్ను చూస్తున్నాడని పరిశుద్ధంగా యథార్థంగా మీ పనుల్లో మీ పని పట్ల ప్రతి విషయంలో యథార్థతను, అలాగే మనం అందరూ నమ్మకత్వము పవిత్రతను మనం కలిగి ఉండేవారిగా ఉండాలి. ఎవరైతే పవిత్రంగా ఉంటారో వారిని దేవుడు ఫలించే కొమ్మగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యం సెలవిస్తుంది, దావీదు గారు ఎంతగానో పాపం చేశారు కదండి. మనందరికీ తెలుసు, ఆయన తన పవిత్రతను కాపాడుకోలేదు. ఎంత మాత్రం తన పవిత్రతను కాపాడుకోలేదు. కానీ అయినప్పటికీ కూడా ఆ పవిత్రతను కాపాడుకోలేనటువంటి దావీదు గారిని మరి దేవుడు మళ్ళీ ఒక్కసారి గద్దించినప్పుడు, దేవుడు హెచ్చరించినప్పుడు వెంటనే దావీదు గారు పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో మొరపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 51వ కీర్తన అంతా మనం చదువుకుంటే చక్కని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ యొక్క దేవుని ఎదుట మరి దావీదు గారు ఎంతలా పశ్చాత్తాపడ్డారో, తన కన్నీరు ఎలా అయితే విత్తారో మనకు తెలుస్తుంది. ఈరోజు మనం పవిత్రతను మనం కాపాడుకోవాలి. మరి సంసోను గారిని చూసినట్లయితే సంసోను గారు తన పవిత్రతను ఎంత మాత్రం కూడా కాపాడుకోలేదు. దేవుడు ఇచ్చిన ఆధిక్యతను ఆయన పోగొట్టుకున్నారు. మరి స్త్రీ మోహంలో పడిపోయారు. దావీదు గారు కూడా స్త్రీ మోహంలో పడిపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ పాపం మిమ్మల్ని తరుముతుందో మరి మోకరించి ప్రార్థన చేయండి. ప్రభా, ఈ పాపం జోలికి నేను పోకుండా నన్ను నువ్వు పవిత్రపరచునైనా, నన్ను పరిశుద్ధపరచు ప్రభా, నన్ను హిమము కంటే తెల్లగా మార్చు ప్రభా, నా పాపములన్నీ నువ్వు కడగండి ప్రభా అని మీరు అందరూ కూడా పవిత్రత కలిగి పరిశుద్ధముతో జీవించాలని దేవుని సన్నిధిలో మోకరించి అడిగినప్పుడు దేవుడు పవిత్రమైన హృదయాన్ని, పరిశుద్ధమైన హృదయాన్ని మీ అందరికి ఇవ్వడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న మన జీవితాల్ని దేవుడు ఫలించే వారిగా ఉంచాలంటే, దీవెనకరంగా మనల్ని ఉంచాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా యోసేపు గారి వలె మన జీవితాలు మరి ఎలా ఉండాలంటే పవిత్రత కలిగి జీవించాలి. యోసేపు గారు తన పవిత్రతను కాపాడుకున్నారు. పాపము అతని దగ్గరికి వచ్చినప్పటికీ ఆ పాపమునకు ఆయన దూరముగా పారిపోయారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యజమానుడు భార్య ఒకవేళ ఆమె చెప్పింది చేయకపోతే నన్ను ఏం చేస్తుందో అన్న భయం ఆయనలో లేదు. నా దేవుడు నన్ను చూస్తున్నాడన్న భయం మాత్రమే ఆయనలో కనిపిస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా అట్టి పవిత్రతను, అట్టి నమ్మకత్వము దేవునిలో మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఫలించే వారిగా చేస్తానంటున్నారు.
అలాగే మనం చూసినట్లయితే మరి దావీదు గారు 51వ కీర్తన 2వ వచనంలో నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుమయ్యా అంటున్నారు. మరి దేవుణ్ణి అంతగా ఆయన గోజులాడుతున్నారు. నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరిచి ప్రభువా అని అడుగుతున్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుణ్ణి అడిగేవారిగా, మన పవిత్రతను కాపాడుకునేవారిగా మనందరం ఉండాలని నేను ఈ దినము మరి దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది. అలాగే మూడవదిగా మరి యోసేపు గారు ఫలించడానికి గల మూడో కారణం ఏంటంటే ఆయన దేవుని ఆత్మ కలిగిన వారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నారండి? దేవుని ఆత్మను కలిగి ఉన్నారు. ఈ రోజుల్లో చాలామంది దేవుని ఆత్మను కాదు, అనేకమైన చెడు ఆత్మలు కలిగి ఉంటున్నారు. మరి దుష్ట సాంగత్యం కలిగి జీవిస్తూ ఉన్నారు. మరి మనము దేవుని ఆత్మను పొందుకుని వారిగా ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మనం చూడడము మొదలు పెడతాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనంలో రాయబడి ఉంది, యోసేపు గారు దేవుని ఆత్మ కలిగిన వారిగా ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కని దేవుని ఆత్మను మనం కలిగి ఉండాలి. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు జ్ఞానవంతులుగా తీర్చిదిద్దబడతారు. దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు అనేక అద్భుతాలు దేవుడు వారిలో ఉండి చేస్తాడు. ఈరోజు మేము ఇక్కడ ఉండి నిలబడి వాక్యం చెప్పగలుగుతున్నామంటే మరి ఈ యొక్క బ్లెస్సింగ్ టీవీ ఛానల్లో చాలామంది దైవజనులు వర్తమానాలు అందిస్తున్నారంటే, చక్కని మాటలు వాళ్ళు మాట్లాడగలుగుతున్నారంటే వారిలో ఎవరి ఆత్మ ఉంది? దేవుని ఆత్మ ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మతో మీరు నింపబడితే దేవుడు మీలో నుండి ప్రవచనాలు పలుకుతారు. నీ ఆత్మ నాకు కావాలయ్యా. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారి లోకంలో ఏ పాపము చేయరండి. కాబట్టి ఈ యోసేపు గారు కూడా తన పవిత్రత కలిగి ఆ పాపం నుండి దూరంగా పారిపోవడానికి గల కారణం ఏంటంటే ఆయన దేవుని ఆత్మతో నింపబడిపోయి ఉన్నారు. తన హృదయంలో స్థానం మరి ఒకరికి లేదు, ఎందుకంటే దేవునితో ఆయన హృదయం నింపబడి ఉంది. మరి బిల్లీ గ్రహామ్స్ గారు ప్రపంచంలోనే గొప్ప దైవజనుడు. అయితే ఆయన ఎప్పుడు వాక్యం చెప్పడానికి వెళ్ళినా, ఏ మీటింగ్స్కి వెళ్ళినా తన భార్య తన వెనకాలే ఉండేది. అయితే ఇంటర్వ్యూలో చాలామంది అడిగారంట బిల్లీ గ్రహామ్స్ గారిని, అయ్యా మీరెప్పుడు మీ భార్యను కూడా పెట్టుకుంటారు? మీ హృదయంలో మొదటి స్థానం దేవునికి ఇచ్చిన తర్వాత తప్పకుండా మీ భార్యను ఇష్టపడతారని. మరి ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, ఇంటర్వ్యూలు వాళ్ళ మనసులో అనుకుని ఇతను తన భార్యనే అంటారేమో అనుకుని ఏమంటున్నారంటే, మరి అయ్యా మీరు గనక మీ హృదయంలో మొదటి స్థానం ఉంటే ఎవరికి ఇస్తారంటే అది నా యేసు ప్రభు వారికే సొంతము. అలాగే ఒకవేళ రెండవ స్థానం ఉంటే మరి మీ హృదయంలో రెండవ స్థానం ఎవరికి ఇస్తారంటే అందరూ అనుకుంటున్నారు ఎప్పుడు కూడా తన భార్యను తీసుకొస్తారు, తన భార్యను ఇష్టపడే ఈ బిల్లీ గ్రహామ్స్ గారు తప్పకుండా తన భార్య పేరునే చెప్తారని చెప్పి అనుకుంటున్నప్పటికీ ఈ యొక్క బిల్లీ గ్రహామ్స్ గారు చెప్పిన ఆన్సర్ ఏంటంటే రెండవ స్థానం ఉంటే గనక ఆ స్థానం కూడా నా యేసయ్యకే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఒకవేళ మూడో స్థానం ఉంటే అదే ఎవరికంటే మూడో స్థానం ఉన్న కూడా నా యేసయ్యకే. నా హృదయంలో ఎన్ని స్థానాలు ఉన్నా నా హృదయం అంతా నా యేసుతో నింపబడి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనలో పరిశుద్ధాత్మను మనం బలపరుచుకోవాలి. దేవుని మాటలు వింటూ మరి అనేకమైన ప్రోగ్రామ్స్, అనేకమైన దైవజనులు ఈ యొక్క టీవీ ఛానల్లో వాక్యాలు చెప్తూ ఉన్నారు. అనేకమంది సేవకురాళ్ళు దేవుని వాక్యాలు చెప్తూ ఉన్నారు. ఈ మాటలన్నిటి ద్వారా మన ఆత్మీయ జీవితాన్ని, మన ఆత్మను దినదినము బలపరుచుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు గారు కూడా చక్కని దేవుని ఆత్మను కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా అటువంటి ఆత్మను కలిగి ఉండాలి. దానియేలు గారు దేవుని ఆత్మతో ఉన్నారు కనుకే సింహాలు కూడా దానియేలు గారి జోలికి రాలేదు. ఎప్పుడైతే దేవుని ఆత్మతో మనం కలిగి ఉంటామో సాతాను గడు మన జోలికి రాలేడు, సాతాను గడు మన దరికి చేరలేరు. మరి మనము దేవునితో నింపబడి ఉండాలని ఈ దినం దేవుడు వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నాలుగవదిగా యోసేపు గారు ఫలించడానికి గల కారణం ఏంటంటే బాధ్యత. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి యోసేపు గారిలో ఒక బాధ్యత ఉంది. మనం చూసినట్లయితే ఆదికాండము 43వ అధ్యాయం 27వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆదికాండము 43వ అధ్యాయం 27వ వచనంలో అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగా ఉన్నాడా అని యోసేపు గారు అడగడం జరుగుతుంది. ఎప్పుడైతే తన అన్నలు కరువుతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఈ యొక్క యోసేపు గారి దగ్గరికి వచ్చి ఐగుప్తు దేశంకి వచ్చినప్పుడు మరి యోసేపు వారిని గుర్తించి మరి అయితే వాళ్ళని అన్నీ కూడా వాళ్ళ సమాచారాలు అన్నీ తెలుసుకుంటున్నప్పుడు మరి యోసేపు గారు బాధ్యత కలిగి అడిగినటువంటి విషయం ఏంటంటే మరి మీరు ఇందాక అన్న తండ్రి క్షేమంగా ఉన్నారా అని
అడగడం జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే యోసేపు గారిలో ఒక బాధ్యత కనిపిస్తుంది. అయ్యో నా తండ్రి ఎలా ఉన్నారు, నా తండ్రి క్షేమం ఎలా ఉంది అని, క్షేమంగా ఉన్నారా లేదా అని అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చాలా కుటుంబాల్లో బాధ్యత లేని వారిగా జీవిస్తారు. మరి యోసేపు గారు ఫలింపుకు గల కారణం ఏంటంటే ఆయన చక్కని బాధ్యత కలిగి ఆయన జీవిస్తూ ఉన్నారు. మరి మనం చూసినట్లయితే ఆదికాండము 47వ అధ్యాయము 12వ వచనంలో రాయబడి ఉంది, మరియు యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబ వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున వారికి ఆహారం ఇచ్చి సంరక్షించెను. దేవునికి స్తోత్రం. ఎంత బాధ్యత మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. మరి తన కుటుంబ వారందరికీ కూడా, తన అన్నలకి, తన కుటుంబ వారికి, తన తండ్రికి అందరికీ కూడా చక్కగా ఆహారం ఇచ్చి ఆ కరువు కాలంలో ఆ యొక్క ఇబ్బందుల్లో తన ఇంట చేర్చుకున్నాడు. అటువంటి బాధ్యత కలిగి ఈ యొక్క యోసేపు గారు జీవిస్తూ ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మీ కుటుంబాల్లో కూడా ఒక స్త్రీగా మీకు ఒక బాధ్యత ఉండాలి. మీ కుటుంబాన్ని మరి బాధ్యత కలిగి చూసుకోవాలి. ఒక భర్తగా, ఒక తండ్రిగా మీరు కూడా బాధ్యత కలిగి జీవించాలి. మరి కుటుంబాన్ని చక్కగా బాధ్యత కలిగి, మరి కుటుంబంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా బాధ్యత కలిగి మనం చూసుకునే వారిగా ఉండాలి. మరి ఇంటి వారి పట్ల బాధ్యత కలిగి ఉండాలని సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొని అని చక్కని మాటలో ఒక జ్ఞానం కలిగిన స్త్రీ ఎటు రీతిగా ఉంటే దేవునికి ఇష్టమో, మరి ఎటు రీతిగా ఉంటే ఆ కుటుంబం ఫలభరితంగా ఉంటుందో, దీవెనకరంగా ఉంటుందో చక్కని మాటలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే దైవజనుని పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. రాజులు 1వ గ్రంథంలో మనం చూసినట్లయితే మరి గనురాలైనటువంటి స్త్రీ దైవజనుని చేర్చుకుని ఎంతో బాధ్యత కలిగి దైవజనుని చూసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం కూడా దైవజనుని పట్ల మనం బాధ్యత కలిగి ఉండాలి. నా సేవకుడు మా కోసం, మా కుటుంబాల కోసం ఎంతో భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. మరి నా దైవజనుని నేను మరి చూడాలనేటువంటి ఆలోచన మనం కలిగి ఉండాలి. అలాగే బంధువుల పట్ల మనం బాధ్యత కలిగి ప్రార్థన చేయాలి. మరి ఎవ్వరు కూడా నశించిపోకూడదు ప్రభువా, అందరినీ మీరు వెతికి రక్షించండి ప్రభువా అని మరి మనందరం కూడా బాధ్యత కలిగి మన బంధువుల కొరకు భారం కలిగి ప్రార్థన చేయాలి. అలాగే మరి జాతి వారి పట్ల, మన యొక్క జాతి వారి పట్ల మన అందరి కొరకు కూడా భారం కలిగి ప్రార్థన చేస్తారు. తన జాతి వారందరి కొరకు ఒక బాధ్యత కలిగి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే సంఘం పట్ల మనకు బాధ్యత ఉండాలి. సంఘంలో ఎవరికి ఏదైనా ఇబ్బంది వస్తే, వాళ్ళ కుమారులకి ఏమైనా ఇబ్బంది వస్తే, అయ్యో నా బిడ్డకి ఆ ఇబ్బంది వచ్చిందన్న భావంతో మనం అందరం కూడా ప్రార్థించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి 5వదిగా మనం చూసినట్లయితే యోసేపు గారు ఫలించడానికి గల 5వ కారణం ఏంటంటే భయభక్తులు కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం కూడా భయము, భక్తి అనేది మనలో ఉండాలి. ఆయన భయం కలిగి జీవించారు కాబట్టి దేవుడు నన్ను చూస్తున్నాడని ఏ పాపం ఆయన చేయలేదు. ఆయన భక్తితో జీవించారు కనుకే మరి పవిత్రతను కాపాడుకోగలిగారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆదికాండం 42వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును అని చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను దేవునికి భయపడువాడును. అందుకే దేవుడు యోసేపు గారిని అంతగా ఆశీర్వదించారు. ఈరోజు మనం కూడా దేవునికి భయపడే వారిగా ఉండాలి. దేవునికి భయపడినప్పుడు, దేవునికి భక్తి కలిగి మనం దేవుని సన్నిధిలో జీవించినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఈరోజు ఒక స్కూల్కి వెళ్ళే పిల్లలకి భయం అనేది ఉంది. ఎందుకంటే నేను టైంకి వెళ్ళకపోతే నా టీచర్ నన్ను తిడతారు, నన్ను కొడతారు అనే భయం ఉంది. ఒక ఆఫీస్కి వెళ్ళే ఒక జాబ్ చేసే వ్యక్తికి మరి భయం ఉంది. ఎందుకంటే మరి మా మేనేజర్ నన్ను తిడతారు లేట్గా వస్తే అని భయం ఉంది. ప్రతి ఒక్కరికి భయం ఉంది. కానీ మరి వ్యాపారం చేసే వాళ్ళకి భయం ఉంది, ఉద్యోగాలు చేసుకునే వారికి భయం ఉంది. కానీ ఎవరికి భయం లేదంటే మరి దేవుని సన్నిధికి వస్తున్న మన జీవితాల్లో భయం అనేది కనిపించట్లేదు. మరి ఎంతో ఆలస్యంగా కొంతమంది దేవుని మందిరానికి వెళ్తూ ఉంటారు. మరి దేవుడు చెప్తున్నాడు, భయభక్తులు కలిగి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని అంచెలంచెలుగా ఆశీర్వదించడం మొదలు పెడతారు. భయభక్తులు కలిగి మనం జీవించాలి. భయభక్తులు గల వారిపైన ఆయన దీవెనలు మెండుగా మనకు కలుగజేస్తారు. మరి కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 19వ వచనంలో భయభక్తులు గల వారి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అలాగే మరి భయభక్తులు కలిగిన వారికి ఆయన దూత కావలిగా ఉండి రక్షిస్తాడు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. అలాగే 34వ కీర్తన 9వ
వచనంలో భయభక్తులు గల వారికి ఏమీ కూడా కొదువ ఉండదు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే దేవుడు చక్కని కార్యాలు మన జీవితంలో చేయడం మొదలు పెడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి భయభక్తులు కలిగి యోసేపు గారు ఎలా అయితే దేవుని ముందు జీవించారో అటు జీవితాన్ని మనం అందరం కూడా జీవించే వారిగా ఉండాలి. అలాగే ఆరోదుగా మనం చూసినట్లయితే యోసేపు గారు ఫలించడానికి గల ఆరవ కారణం ఏంటంటే ఆయన సమస్తము మేలు కొరకే సమకూడి జరిగిస్తాడని మరి విశ్వసించారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా దేవుడు నాకు మేలు చేసే దేవుడే కానీ కీడు చేసే దేవుడు కాదు. మరి యోసేపు గారిని తన అన్నలు అమ్మివేసినప్పుడు కూడా ఆయన నిరాశ పడలేదు. ఎందుకంటే నా దేవుడు ఏ చేసినా మరి గొప్ప మేలుకే చేస్తారు. మరి ఒక భక్తులు మరి పాట రాశారు కదా, అంతా నా మేలుకే, ఆరాధన నా యేసుకే, అంతా నా మంచికే, తన చిత్తమునకు మరి ఆయన జరిగించడానికి అంతా మనకు మేలుకే చేస్తారు, అంతా దేవుడు మన మంచికే చేస్తారని మనం కూడా యోసేపు గారిలాగా చక్కని ఆలోచన కలిగి దేవుని యందు విశ్వాసం కలిగి మనం జీవించాలి. మరి యోసేపు గారు తను ఎంత మాత్రం కూడా అవిశ్వాసం లేదు, కానీ నా దేవుడు ఏది చేసినా నా జీవితంలో గొప్ప మేలుకే చేస్తారు, ఆశీర్వాదకరంగా నా జీవితాన్ని ఉంచుతారని ఆయన నమ్మి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుడు నా జీవితంలో గొప్ప మేలు చేస్తారని మనం కూడా నమ్మి విశ్వసించే వారిగా ఉండాలి. మరి ఆదికాండము 45వ అధ్యాయము 5వ వచనంలో మన వాక్యాన్ని చదువుకున్నట్లయితే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడుకుడి, అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు ఎంత మాత్రము బాధపడొద్దు. తన అన్నలకి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, మీరు ఎంత మాత్రము బాధపడొద్దు, మీరెంత మాత్రము కూడా ఇబ్బంది పడకండి, నన్ను ఇలా నేనే మా వల్లే ఇలా జరిగింది అనే కొంచెం కూడా ఈ ఆలోచన రప్పించొద్దు. ఎందుకంటే దేవుడు నన్ను మీకు ముందుగా ఇక్కడికి పంపించి ఉన్నాడు. మనకు అక్కడ కొరవ వస్తుందని, మీ ఆకలి తీర్చేదానికి నన్ను ఇక్కడ ఉంచాడు. మిమ్మల్ని మీకు సమృద్ధిగా మన కుటుంబం అంతా సంతోషంగా ఉండడానికి దేవుడు నన్ను ఇక్కడ ముందుగా ఉంచి ఉన్నారు. ఈరోజు వాక్యం వింటున్న మనం కూడా దేవుడు నాకు ఏది చేసినా నా మేలు కొరకే అనేటువంటి తలంపు మనం అందరం కలిగి ఉండాలి. అలాగే 7వదిగా యోసేపు గారు ఫలించడానికి గల 7వ కారణం ఏంటంటే, కీడుకు ప్రతి కీడు చేయలేదు. ఈరోజు మనం కూడా ఎవరైనా మనల్ని కీడు చేశారంటే మనం వాళ్ళకి ప్రతి కీడు చేసేవారిగా ఉండకూడదు. మళ్ళీ వాళ్ళని మనం కొట్టేవారిగా, తిట్టేవారిగా, మళ్ళీ వాళ్ళని ఏ ఇబ్బంది పెడదామనే వారిగా మనలో ఉండకూడదు. క్రైస్తవులు మనం చెప్పుకున్న మనలో మరి మంచి మనసు మనకు ఉండాలి. ఎవరైనా ఒకవేళ మనల్ని కొట్టారా, ఎవరైనా మనల్ని తిట్టారా, ఎవరైనా మనల్ని నిందించారా, అవమానపరిచారా, మోకరించి ప్రార్థన చేయండి. ప్రభువా, వాళ్ళు నాకు కీడు చేశారు, కానీ నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను. పగ తీర్చుకోవడం మన దేవుని పని, యుద్ధము యెహోవాదే అన్నారు దావీదు గారు. ప్రభువా, నేను ఏ తప్పు చేయలేదు, నీకు అప్పగించుకుంటున్నాను. మరి నేనైతే ఏ కీడు చేయను, వాళ్ళని మీరే మార్చండి, వాళ్ళకి మీరే బుద్ధి చెప్పండి అని మనం ప్రార్థన చేయాలి. కానీ మనము ఏ కీడు కూడా ఎవరికి చేయకూడదు. అయ్యో వాళ్ళు నన్ను ఇలా అవమానపరిచారు, నేను కూడా అందరిలో వారిని అవమానపరచాలి అనేటువంటి ఆలోచన మనకి ఎంత మాత్రము ఉండకూడదు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. యోసేపు గారు అట్రీతిగా జీవించారు కనుకే అందుకే యోసేపు గారిని దేవుడు ఫలించడి కొమ్మగా, ఊట యొద్ద ఫలించడి కొమ్మగా, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించనని రాయబడుతుంది. అటువంటి ఫలభరితమైన జీవితాన్ని దేవుడు మనందరికి ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. ఈ 7 విషయాలు కూడా మనందరం కూడా మన జీవితంలో కలిగి ఉందాము. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ మరణాత. అందరూ కూడా ప్రార్థన చేసుకుందామండి. కళ్ళు మూసుకుందాము. శరణుతుడా, మోహనతుడా, సకలాశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోక తండ్రి, నిలబడిన నాలో ఉండి మీరే తండ్రి నీ బిడ్డలైన వారితో మాట్లాడి ఉన్నారు. యోసేపు గారు ఫలించడానికి గల 7 కారణాలు ఈ దినం మాలో మాట్లాడి ఉన్నారు. ప్రభా, ఎస్ఏ తండ్రి యోసేపు గారు ఫలించడానికి ప్రభా ఇన్ని చక్కని లక్షణాలు కలిగి ఆయన ఎలా అయితే జీవించారో అటువంటి మంచి లక్షణాలు మేము కూడా కలిగి ఉండేలాగా పరిశుద్ధంగా, పవిత్రంగా తండ్రి ప్రభా, ఎస్ఏ తండ్రి ఎవరికి కూడా కీడు చేసేటువంటి గుణం మాలో ఉండకుండా ప్రభా, ఎస్ఏ ప్రతిదీ నా దేవుడు నా మేలు కొరకే చేశారని ప్రభా నీ అందు విశ్వసించే బిడ్డలుగా ప్రభా నైనా భయభక్తులు కలిగినైనా ఎస్ఏ మేము తండ్రి ప్రభా నీ సన్నిధిలో ఎదిగే కృపను మాకు దయచేయండి. యోసేపు గారి జీవితం ఎటు రీతిగా ఉందో అటు రీతిగా మేము జీవించినైనా మా జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మేము మార్చుకునే భాగ్యం దయచేయండి. ఈ యొక్క టీవీలో తండ్రి వర్తమానం వింటున్న నీ బిడ్డలందరి జీవితాలని ప్రభా మీరే బహుబలంగా ఆశీర్వదించి దీవించండి. అనేక మందికి పెట్టే చేతులుగా నీ బిడ్డలు దీవించండి. ఫలభరితమైన జీవితాలు వారికి దయచేయండి ప్రభా. నీ సహాయం దయచేయండి.
దయచేయమని ప్రభా, ఏ బిడ్డ ఏ బలహీనతలతో ఏ ఇబ్బందులతో శోధలతో బాధపడుతున్నారో ప్రతి శోధల్ని ప్రతి ఇబ్బందుల్ని దీవెనకరంగా మార్చండి నాయన. మారా వంటి ప్రతి బ్రతుకుల్ని మధురంగా మార్చండి. ప్రతి కన్నీటిని నైనా తండ్రి ప్రభా యేసయ్య మీరే నాట్యంగా మార్చండి ప్రభా. తండ్రి ప్రభా మీరే గొప్ప కార్యాలు జరిగించమని ఈ మాటల ద్వారా ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామములో వేడుకొంచున్నాము పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికీ మరణాత మరణాత. ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందన మరణాతలండి. ఈ వర్తమానాలు మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ప్రార్థించండి. అలాగే దేవుడు మీకు ప్రేరేపించినట్లయితే మరి కింద కనిపిస్తున్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ఫోన్పే నెంబర్, గూగుల్ పే నెంబర్కి మీరు మీ సహకారాన్ని అందించండి. మరి ఎందుకంటే ప్రతి దినము కూడా మీ ముందుకు రావాలనే ఆశ, ప్రతి దినము కూడా వాక్యం చెప్పాలనే ఆశ కలిగి ఉన్నాము. మరి మీ సహకారాన్ని అందిస్తారని కోరుతున్నాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. మిమ్మల్ని మీ కుటుంబాన్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.